ధనుర్రాశి ధనుర్రాశి వారికి నవంబర్ 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాం. ధనుర్రాశి వారికి కూడా ప్రస్తుతం ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా చాలా మంచి మార్పులు గోచరిస్తున్నాయి. అయితే ఇటు విదేశాలకి వెళ్ళాలి అనుకుని గత కొద్ది కాలంగా ఎవరైనా ప్రయత్నిస్తున్నట్టయితే వారి ప్రయత్నాలు కూడా సాఫల్యంలోకి వెళ్ళటం అనేది కనిపిస్తుంది. అయితే ఇక్కడ జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే కనుక ఉన్నాయి. అవి ఏ రకమైనవి అంటే కనుక, ఎవరికైతే దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయో, అంటే మధుమేహం కావచ్చు, బీపీ కావచ్చు, ఇలాంటివి ఏమైనా సరే దీర్ఘకాలిక రోగాలు ఉంటే కనుక వాటి నియంత్రణ అదుపు తప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా మంచి చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా ధనుర్రాశి వారికి ఎవరైనా సరే అంటే మగవాళ్ళకైతే ఆడవాళ్ళు, ఆడవాళ్ళకైతే కనుక మగవాళ్ళు వారి యొక్క సహాయంతో లేదా వారిచ్చే సూచనలతో ఒక అద్భుతమైన అదృష్టం ధనుర్రాశి వారికి పట్టనుంది. ఇంతేకాకుండా మరి ఇప్పటిదాకా భార్యాభర్తలు ఏదైనా సరే దెబ్బలాడుకుంటూ ఉన్నా, తరచూ వాదాలకు లోనవుతూ ఉన్నా, అవి కూడా క్రమేపీ తగ్గి చాలా ముందుకు వచ్చే పరిస్థితులు అయితే ముఖ్యంగా ఒక నెల రోజుల తర్వాత, అంటే ఇప్పటి నుంచి ఒక అంకురార్పణ ముఖ్యంగా ఇటు వృశ్చిక రాశికి, తర్వాత ధనుర్రాశి వారికి కూడా ప్రస్తుతం అయితే ఏంటంటే క్రమేపీ ఒక మంచిలోకి వెళ్ళడానికి రానున్న ఒక 2-3 నెలల్లో వీరి యొక్క భవిష్యత్తు చాలా కాంతివంతంగా శోభిల్లడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఏదైనప్పటికీ కూడా కొద్దిగా ఖర్చులు అనేది వీరికి కూడా ధనుర్రాశి వాళ్ళకి ముఖ్యంగా అర్ధాష్టమ శని అనేది ప్రస్తుతం ఉంది కనుక ప్రతి పనిలో కూడా, అంటే వీరికి ఏదైనా సరే మీకు పలానా టైం నుంచి మేము మీకు ఉద్యోగం ఇస్తామనొచ్చు, లేదా పలానాది పదవి ఇస్తామనొచ్చు, ఇంకోటి అనొచ్చు. కానీ అవి అందుకోవడానికి మాత్రం కొద్దిగా ఆలస్యం అనేది ఉండొచ్చు, అవాంతరం అనేది అయితే ఉండొచ్చు. కానీ అంతిమంగా మాత్రం ఖచ్చితంగా మీదే విజయం అనేది ఉంటుంది. తర్వాత మిమ్మల్ని నమ్మి మీ మీద ఏవైతే బాధ్యతలు పెడతారో ఆ బాధ్యతలన్నీ కూడా మీరు సక్రమంగా పూర్తి చేసి వారి చేత మీరు శభాష్ అనిపించుకోగలుగుతారు. ఇక తిండి విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోండి. మీ ఒంటికి ఏది సరిపడుతుందో దానికోసమే వెళ్ళండి తప్ప తిండి విషయంలో కొత్త ప్రయోగాలు చేయొద్దు. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం, మీకేదైనా సరే ఇలాంటి దీర్ఘకాలిక రోగాలు ఉంటే అవి మరింత పట్టుజారే అవకాశాలు ఉంటాయి కనుక తిండి విషయంలో కొంతవరకు మెలకువగా ఉండండి. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ఏది కూడా అంత తేలిగ్గా అవుతున్నట్టు అనిపించదు. అవుతున్నట్టే ఏదో రకంగా ఎక్కడొక్కడ బ్రేక్ పడవచ్చు. ఎవరైతే మీడియేటర్గా ఉండి వ్యాపారాలు చేస్తూ ఉంటారో, తర్వాత చిన్న చిన్న ప్రదేశాలకు వెళ్ళి ప్రత్యక్ష వ్యాపారాలు చేస్తారు, అంటే మార్కెటింగ్ అంటాం కదా, అలాంటి వాళ్ళకి ఈ వారం ఎక్కువగా సంతృప్తికరమైన పరిస్థితులు ఉండబోతున్నాయి. ఇక ఈ వారంలో వీరికి ఏదైనా సరే కొత్తగా వివాహం కావాలి అనుకుంటే మరి అందుకు సంబంధించిన ప్రయత్నాలు ఏమైనా ఫలిస్తాయా ఫలించవా అనేది కనుక ప్రశ్న వేసుకుంటే తప్పకుండా ఫలించడం అనేది ఉంది. అందులో కూడా ప్రేమ పెళ్లి చేసుకునే వాళ్ళకైతే కనుక మరింత మేలు జరగడానికి లేదా అనుకూలత మరింత ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆకస్మికంగా ఏదైనా సరే భార్యాభర్తలకి తాత్కాలికంగా, అంటే మంచిగానే, మనం చెడుగా చెప్పుకోకూడదు, మంచిగానే తాత్కాలికంగా, అంటే ఇప్పుడు భర్త ఒక చోట భార్య ఒక చోట తాత్కాలికంగా ఉద్యోగం చేయవలసిన పరిస్థితులు రావచ్చు. ఇదేమి దీంట్లో మనకి చెడేం లేదు, అనుకూలత ఉంది, అభివృద్ధి ఉంది. కానీ తాత్కాలికంగా ఆ రకంగా వియోగ్యత లభించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇక మిగతా అన్ని విషయాలు కూడా, అంటే ఇప్పుడు ఏదైనా మనం కొత్తగా ఉద్యోగం రావాలని కోరుకున్నాం అనుకోండి, ఆ కొత్తగా ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉన్నాయి వీరికి కూడా. కానీ ఉన్న చోట కాకుండా వేరే చోట ఎక్కువగా ఉద్యోగాలు లభించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇప్పటిదాకా మరి ఏదైనా సరే ఇంటికి సంబంధించిన మార్పులు చేయాలి అనుకుంటే కనుక, అంటే ప్రస్తుతం ఉన్న ప్రదేశాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళటం కానీ, వేరే చోట మళ్ళీ ఇల్లు తీసుకుందామని, అలాంటి అది అద్దిల్లైనా సొంత ఇల్లైనా ఏదైనా సరే దానికి సంబంధించిన అడుగులు కూడా ముందుకు వెళ్ళే పరిస్థితి ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక ఇదే ధనుర్రాశి. మరి విద్యార్థులు ఎలా ఉంటారయ్యా అంటే కనుక, విద్యార్థులు మటుకు కొద్దిగా చపల చిత్తంతోనే ఉంటారు. ఇంతలోనే చదువు అంటారు, ఇంతలోనే ఆట అంటారు, ఒకే దాని మీద లక్ష్యం లేకుండా పరిగెత్తుతారు.
కనుక ఇది పిల్లల విషయంలో కొంతవరకు మనని ఇబ్బంది పెట్టే అంశమైనప్పటికీ కూడా ఏదైతే మరి క్రమేపీ గురుడు మరి కర్కాటకంలో అష్టమం నుంచి తన యొక్క మిథునానికి ఎప్పుడైతే వెళ్తాడో అంటే ఇంచుమించుగా వచ్చే నెల ఆ నెల నుంచి పిల్లలు ఇంకొద్దిగా ఏకాగ్రతగా చదవటం అనేది వారు చదివింది వంట పట్టించుకోవటం కానీ పరీక్షల్లో మరి అప్పటిదాకా సరిగ్గా చదవకపోయినా కూడా ఏదో రకంగా నెట్టుకు రావటం అనేది ఉంటుంది. కనుక ప్రస్తుతం అయితే కనుక అంతంత మాత్రం కానీ విద్యార్థుల యొక్క చదువు అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా ఎక్కువగా సానుకూలమైన పవనాలే వీస్తున్నట్టుగా ధనుర్రాశి వారికి అనిపిస్తుంది. ఈ ధనుర్రాశి వారు ఈ వారంలో ఏదైనప్పటికీ కూడా ఎక్కువగా సూర్యుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం, మనకి ఏదైనా సరే సూర్యుడు లభించే వీలు ఉంటే అంటే సూర్యుడు మనకి కంటకు పడే అవకాశాలు ఎక్కువ ఉంటే కనుక సూర్యుడికి ఒకసారి నమస్కారం చేసుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ మనకి సూర్యుడు అందుబాటులో లేడు అనుకుంటే కనుక ప్రతిరోజు కూడా వారు స్నానం చేసే నీటిలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి స్నానం చేసినట్టయితే మరింత మంచి జరగడానికైతే అవకాశం ఉంటుంది. ఇక ఈ ధనుర్రాశి వారికి ఈ వారంలో ఎక్కువగా ఆదివారము, బుధవారము, శుక్రవారము ఎక్కువగా కలిసి వచ్చే రోజులుగా చెప్పవలసి ఉంటుంది. ఈ వారం వీరంతా కూడా నల్లటి నలుపుకి కొద్దిగా దూరంగా ఉండటం అనేది మంచిది. ఓం గృణీ సూర్యాయ నమః, ఓం గృణీ సూర్యాయ నమః అనేది నిత్యం పఠించినట్టయితే కనుక మరింత అదృష్టం పెరుగుతుంది. ఇది ఈ వారం ధనుర్రాశి వారి ఫలితాలు.